అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఆలు బోండా చేయబోతున్నాను. ఇక అయితే నేను 4 ఆలులు తీసుకున్నాను, ముందుగానే ఉడికించుకున్నాను. అలాగే ఒక బౌలి తీసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే జల్లించుకున్న శనగపిండి తీసుకోవాలి 1 కప్పు. ఇక బౌల్లో వేసుకోవాలి. ఇక బాగా కలుపుకోవాలండి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంత మాత్రం కలుపుకోండి, సరిపోతుంది. చూడండి, ఇక మనము ముందుగానే ఉడికించుకున్న ఇంకా ఆలుని ఇంకా చల్లారిపోయాయి కదా, ఇంకా మనము ఒక గిన్నెలో వేసుకొని ఇవి బాగా ఇలా మెత్తగా ఇలా పిసుకాలండి. మెత్తగా ఇలా పేస్ట్ మాదిరి చేసుకోవాలి. చూడండి, బాగా ఇలా మెత్తగా పిసుకున్నాం కదా. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇక మనము కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి కొంచెము. ఇక ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇంకా అలాగే గరం మసాలా వేసుకోవాలి 1 స్పూన్. అలాగే ఒక 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. అలాగే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు వేసుకోండి. చూడండి, ఇక అన్నీ వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. కారం వేసుకోండి, నేను మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు వేస్తూ ఉన్నాను. చూడండి, అలాగే మీకు స్పైసీకి తగినంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి, కారం కూడా వేసుకున్నాం కదా, బాగా కలుపుకోండి. చూడండి, ఇంకా ఉంటలు కట్టేసుకుందాం. ఈ సైజులో ఇలా ఉంటలు కట్టేసుకుంటే సరిపోతుంది. ఇక అన్నీ ఇలానే కట్టేసుకోండి ఉంటలు ఈ సైజులో. చూడండి, ఉంటలు అయితే అన్నీ కట్టేసుకున్నాం కదా. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒకసారి పిండినంతా ఇలా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా ఒక్కొక్కటి ఉంట తీసుకొని మనము ఇలా వేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్లోకి వేడెక్కింది కదా ఆయిల్, ఇంకా వేసేసుకోవడమే. చూడండి, అన్నీ ఇలానే వేసేసుకోండి. మీరు కావాలంటే చేత్తో కూడా వేసుకోవచ్చు. ఏమంటే స్పూన్తో అయితే మనకి సేఫ్టీ ఉంటుంది కదా బాగాని, నేను స్పూన్తో వేస్తూ ఉన్నాను. చూడండి, బాగా ఇలా ముందే వేసుకొని ఇవన్నీ రివర్స్ చేసుకోండి. చూడండి, ఇక మనకు బాగా వేగిపోయాయి కదా, ఇంకా పక్కకు తీసేసుకుందాం. చాలా బాగుంటాయండి ఈ మసాలా ఆలు బోండాలు, టేస్టీగా ఉంటాయి బాగా. చూడండి, ఇక అన్నీ ఇలానే వేసుకోండి. చూడండి, ఇక ఆలు మసాలా బోండా అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దామా. ఒకసారి కట్ చేసుకొని టేస్ట్ చేసి చూద్దామండి. చూడండి, లోపల కూడా బాగా ఉడికిపోయింది కదా మనకు. చూడండి, ఎంత బాగా వచ్చాయి కదా. ఇక టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాము. ముందుగా మీ అందరి కోసరము ఇక చూద్దామండి. వావ్, సూపర్ అండి, చాలా బాగా వచ్చాయి. కారం ఉప్పు అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.